చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దువ్వాడ కుటుంబం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. దగ్గరి బంధువుల సమక్షంలోని ఇరువురి కుటుంబ సభ్యులు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. వాణి డిమాండ్లు ఏంటో తెలపాలని కుటుంబ పెద్దలు కోరినట్లుగా సమాచారం. వాణి వైపు నుంచి రిమాండర్లపై తల్లిదండ్రులు, తన ఇరువురు అక్కా చెల్లెలు, కుమార్తెలతో వాణి చర్చిస్తున్నట్లు టాక్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబం వివాదంలో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దువ్వాడ కుటుంబం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. దగ్గరి బంధువుల సమక్షంలోని ఇరువురి కుటుంబ సభ్యులు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక వాణి డిమాండ్లు ఏంటో తెలపాలని కుటుంబ పెద్దలు కోరినట్లుగా సమాచారం. వాణి వైపు నుంచి డిమాండ్లపై తల్లిదండ్రులు, తన ఇరువురు అక్క చెల్లెలు, కుమార్తెలతో వాణి చర్చిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబం వివాదంలో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దువ్వాడ రంగం దిగినట్లుగా తెలుస్తోంది. దగ్గరి బంధువుల సమక్షంలోని ఇరువురి కుటుంబ సభ్యులు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. వాణి డిమాండ్లేంటో తెలపాలని కుటుంబ పెద్దలు కోరినట్లు సమాచారం. వాణి వైపు నుంచి రిమాండ్లపై తల్లిదండ్రులు, తన ఇరువురు అక్క చెల్లెలు, కుమార్తెలతో వాణి చర్చిస్తున్నట్లుగా టాక్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబం వివాదంలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దువ్వాడ కుటుంబం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. దగ్గరి బంధువుల సమక్షంలోని ఇరువురి కుటుంబ సభ్యులు భేటీ అయినట్లు తెలుస్తోంది. వాణి డిమాండ్లేంటో తెలపాలని కుటుంబ పెద్దలు కోరినట్లుగా సమాచారం. ఇక వాణి వైపు నుంచి రిమాండ్లపై తల్లిదండ్రులు, తన ఇరువురు అక్క చెల్లెలు, కుమార్తెలతో వాణి చర్చిస్తున్నట్లు టాక్ ఉంది.